నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, హత్యలు చేయటం మాచర్లో చూసాం. నడి రోడ్డు మీద ఒక కోడినో మేకనో కోసినట్టు ఒక బీసీ నాయకుడిని, చంద్రయ్య గారిని ఎలా గొంతు కోసి చంపారో కూడా మనం చూసాం. అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన సంఘటన చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలాది ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా 2010లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎటువంటి గొడవలు ఉన్నాయి. కుప్పం అంటేనే ప్రశాంతతకి మారుపేరు. పోలీస్ స్టేషన్లు, కోర్టులతో అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన కుప్పం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. అదేవిధంగా కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా చాలా సిస్టమేటిక్గా అనేది కుప్పం నియోజకవర్గం ఉండేది. ఈ 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి, 10 మంది పేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినా కూడా ఏ విధంగా దాడులు చేసి, ధ్వంసం చేసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టినటువంటి చరిత్ర చూసాం. మళ్ళీ తర్వాత టౌన్లో కూడా ఎటువంటి గంజాయి, ఇట్లాంటి మందు, ఇట్లాంటి తాగుతూ అరాచకాలు ఏ విధంగా చేశారో, గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టిన వ్యక్తి, దెబ్బలు తిన్న వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి లాగి మరీ వీడియో తీయండిరా అని చెప్పి మరీ ఏ విధంగా దాడులు చేసాం వీడియోలు కూడా మనం చూడటం జరిగింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా, ప్రజాస్వామ్యం అన్నా కూడా ఏమాత్రం భయం, గౌరవం లేకుండా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి మా సర్పంచ్ గారి భర్త, మాజీ మండల జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారిని నిన్న రాత్రి నవీన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఫోన్ చేసి, సీఎం గారి మీద పోస్టులు పెడతావా నువ్వు అని చెప్పి హంద్రీనీవా రిలేటెడ్గా ఒక వీడియో జనరల్గా అందరూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేసిన దానికి మా సీఎం మీద పెడతావా అని చెప్పనేసి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కులాన్ని పట్టుకొని దూషించడం, వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని దూషించడం. అంటే ఆ పదాలు కూడా మేము చెప్పలేం. ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా డిఎస్పీ గారికి సబ్మిట్ చేయబోతున్నాం. వాళ్ళని తిట్టడం, మళ్ళీ నన్ను, ఎమ్మెల్సీగా ఉన్న నన్ను నువ్వు చెప్పుకుంటే వాళ్ళకి చెప్పుకోపో అని చెప్పనేసి తిట్టడం. మేమేమైనా చేస్తాం, నీ కొట్టు దగ్గరకు వచ్చి, నీ షాప్ దగ్గరకు వచ్చి నీ గొంతు కోస్తాను, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పనేసి మాట్లాడే పరిస్థితి, ధైర్యం చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా బరి తెగించున్నారు, ఎంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. అంటే మనుషుల్ని, అంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్నిస్తే మనుషుల్ని గొంతులు కోసి చంపుతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఎవ్వరూ మీ ఉడత ఊపులకి, బెదిరింపులకి భయపడే సమస్య లేదు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చట్టపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టే మేము కూడా సహనంతో వెయిట్ చేస్తున్నాం. మీరు ఆ విధంగా వచ్చే పని అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరూ చేతులు కట్టుకొని లేరు. అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముందుకు వెళ్ళాలని చెప్పనేసి చెప్తా ఉన్నాం. మళ్ళీ కనుక రిపీట్ అయితే 100% మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పనేసి, మీ అవినీతి మీద ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటారా, మాట్లాడతామంటారా? మీకు దమ్ముంటే మేము అవినీతి చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ అవినీతి జరగలేదు అని చెప్పనేసి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయండి. తప్పులు మీరు చేసి, అవినీతి మీరు చేసి, ఈరోజు అవినీతి ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేదా, మాట్లాడలేదా? ఆ రోజు ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇది కుప్పంలో కానీ ఎక్కడైనా ఏమైనా దాడులు చేశారా, లేకపోతే మీ మీద ఇదిగా మాట్లాడారా? ప్రజాస్వామ్యం ఇంకా 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ఎవరెవరైతే ఇప్పుడు మితిమీరి ప్రవర్తిస్తున్నారో, గుర్తుపెట్టుకోండి, మితిమీరి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు.
మళ్ళీ కుప్పంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండాలి, ఎవరెవరైతే ఇప్పుడు మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా ఎటువంటి చర్యలు ఉంటాయి కూడా భవిష్యత్తులో తప్పు చేయాలంటే కూడా భయపడే విధంగా కూడా చర్యలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఈరోజు డిఎస్పీ గారికి ఎల్లప్ప గారు దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా డిఎస్పీ గారు సిడి రూపంలో అడిగారు. అవి కూడా ఇచ్చి ఆ కేసు SC ST యాక్ట్ కింద ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి SC ST యాక్ట్ కింద అలాగే ప్రాణహాని ఉందని చెప్పేసి రెండింటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటి మీద పై అధికారులతో ఎస్పీ గారితో మాట్లాడి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము అవసరమైతే ప్రైవేట్ కేసు అయినా కూడా కోర్టులో ఫైల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశం మీద డీజీపీ గారికి లేఖ కూడా కాసేపట్లో రాయబోతున్నారు. 100% చట్టపరంగానే వెళ్ళటానికి, శాంతియుతంగానే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. మా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం డెఫినెట్గా ఇంకా పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.